ఇప్పుడున్న ముస్లిం పాపులేషన్ ఎంతో తెలుసా? 17 కోట్లు. అది రాబోయే 10 ఏళ్లలో 30 కోట్లకు చేరుకుంటుంది. ఇదే హిందూ కుటుంబాల పరిస్థితి మాత్రం ఫర్టిలిటీ పర్సెంటేజ్ తగ్గిపోతూ వస్తుంది. దీనికి తోడు ఈ విడాకుల డిస్టర్బెన్సెస్తో మళ్ళీ పెళ్ళి అంటే మాత్రం అది వయసు దాటి క్వాలిటీ లేని అండంతో పిల్లల్ని కనే శక్తిని కూడా స్త్రీ కోల్పోతూ వస్తుంది. అంటే ఒక బలమైన వ్యవస్థని, బలమైన భవిష్యత్తుని మనం ఇవ్వలేకపోతున్నాం. సరిగ్గా నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఇంకా మిగిలింది 10 ఏళ్ళు మాత్రమే. ఈ 10 ఏళ్లలో గేమ్ ఇంకొంచెం లెఫ్ట్ గేర్ మారుస్తుంది. ఈ గేర్ మారుతూ వస్తుంది. కాబట్టి జాగ్రత్త పడాల్సింది మనమే. దీని గురించి ఇంకొక విషయాన్ని మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుంటున్నా. మొన్న ఈ మధ్య ఉపాసన కామినేని కొణిదెల అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ ఈ మధ్య కొన్ని చోట్ల ఆవిడ కొన్ని కామెంట్స్ చేస్తూ కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తున్నారు. ఏంటంటే అండంని భద్రపరుచుకుంటే చాలు, కెరియర్ని పణంగా పెట్టి పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు అని. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లల్ని కనాలి అంటే గనక స్త్రీ అండాన్ని భద్రపరుచుకునే టెక్నాలజీ వచ్చింది, దాన్ని అందిపుచ్చుకోండి. కెరియర్ని పణంగా పెట్టి పిల్లల్ని ఇప్పుడు కనేసి మీ జీవితాలు నాశనం చేసుకోకండి అని చెప్తున్నారు. తాను అంత పెద్ద హాస్పిటల్స్ గ్రూప్కి వైస్ చైర్మన్గా ఉండి ఇలాంటి స్టేట్మెంట్స్ ఆవిడ ఇవ్వడం వల్ల సమాజంలో ఎంత ఘోరమైన పరిస్థితులు వస్తాయో మరి తాను ఎందుకు గ్రహించలేకపోయిందో అర్థం కావడం లేదు. డీప్ స్టేట్ పాలిటిక్స్ మెడికల్ గేమ్లో భాగంగా ఉపాసన దానికి ఏమైనా మ్యానిపులేట్ అయ్యారా? అది తెలిసి మాట్లాడారా, తెలియక మాట్లాడారా అర్థం కాని పరిస్థితి. ఉపాసన కేవలం అపోలో గ్రూప్ చైర్పర్సనే కాదు, చిరంజీవి గారి లాంటి పెద్ద ఫ్యామిలీలో మెంబర్ అవడం వల్ల ఆవిడ ఇచ్చే స్టేట్మెంట్ కూడా అంతే ప్రాధాన్యం సంతరించుకుంటుంది. సో ఉపాసన ఇచ్చే స్టేట్మెంట్ తాను తెలియక ఇచ్చారా, తెలిసి ఇచ్చారా? లేదు అంటే కెరియర్లో పడి తమ అండం క్వాలిటీ తగ్గిపోయి పిల్లలు పుట్టక పీసీఓడి సమస్యలు, స్ట్రెస్ ఇవన్నీ రావడం వల్ల అసలు పిల్లలే పుట్టలేని పరిస్థితికి ఎవరైనా చేరుకుంటే గనక అలాంటి వాళ్ళు ముందుగానే మీ అండాన్ని భద్రపరచుకోండి అని ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారో ఎగ్జాక్ట్లీ తెలియదు. కానీ ఉపాసన చెప్పింది మాత్రం భయంకరమైన పరిస్థితి. అది సమాజంలోకి చొచ్చుకు వెళితే గనక ఇంకా పరిస్థితి భయంకరంగా దిగజారే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే అనేక రకాల అస్తవ్యస్తమైన అవస్థలతో ఫర్టిలిటీ సెంటర్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. కాబట్టి ఉపాసన లాంటి వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్స్ని వెనక్కి తీసుకోవాలి. టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్ళినా సరే ఇప్పటికే సరోగసి అని పిల్లల్ని కనడానికే బద్దకిస్తున్న అనేక మందికి ఇది ఇంకాస్త బలం అవుతుంది. కాబట్టి అలాంటి వాటి జోలికి ఇలాంటి సెలబ్రిటీలు వెళ్ళకూడదు.